పార్వతి, అమ్మగారు, రేపటి నుంచి గణపతి పూజ, గోమాత పూజ, వసంతోత్సవం, పెళ్లి కొడుకుల్ని చేయడం ఇలా వరుసగా శుభకార్యాలున్నాయి. కావలసిన ఏర్పాట్లు, వంటలు చూసుకునే బాధ్యత నీది. అట్టగే అమ్మగారు. మంగళసూత్రాల్ని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. అంతా మంగళకరంగా జరుగుతుంది. రెడీ భోంచేద్దాం. రామ్మా. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అమ్మా, వీళ్ళకు మంచి బుద్ధిని నువ్వే ప్రసాదించాలా. తప్పు చేస్తే క్షమించు. మంచోళ్లే కాని మనసు లేనోళ్ళు అంతే. ఓకే తల్లి. మహి, ఏ వదులు. నా సంతోషాన్ని పంచుకోవడానికి వస్తే సీరియస్ గా వెళ్ళిపోతావేంట్రా? నీకేం తోచకపోతే దారిని పోయే దానాలేకి నీ ఆస్తి పంచిపెట్టుకుంటూ కూర్చో. అంతేకాని నన్ను ఇరిటేట్ చేయకు. మహి, ఇది చూడ్రా, ఏం తెచ్చానో. ఏంటిది? ఏంటని తెలియనట్టు అడుగుతావేంట్రా? తాలిబొట్టు. ఏ కొడలికి దక్కని అపురూపమైన అదృష్టం. అమ్మవారి సాక్షిగా అఖిల అంటే తయారు చేయించి పెట్టింది. కంసాలి కృష్ణయ్య మన పెళ్లి కోసం స్పెషల్ గా చేయించి పెట్టిన మంగళసూత్రం మహి. సో స్వీట్ కదా. దీనికి అంత ఎగ్జైట్ అవ్వాలా? అరతులం బంగారం తీసుకొచ్చి ఆకాశం చేతితో పట్టుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నావా? చూశానుగా, ఇక ఉంటా. మహి, నీ చేత్తో నా మెళ్ళో కట్టే ముందు ఒక్కసారి దీన్ని పట్టుకొని నన్ను ఆశీర్వదించరా. కొడతావా?
అక్షంతలు వేసి ఆశీర్వదించాల్సిన చేతులతో మంగళసూత్రాన్ని నేలకేసి కొడితే కట్టుకోబోయేవాణ్ణైనా సరే ఇలాగే కొడుతుంది ఏ ఆడపిల్లైనా. ఏ ఆడపిల్లైనా. ఏ ఆడపిల్లైనా. అస్తమానం నీ వెంట పడుతుంటే అలుసైపోయానా? ఇంత పిచ్చిగా ప్రేమిస్తుందే కనీసం జాలైనా పడదామన్నా ఇంగిత జ్ఞానం లేని ఎదవని తెలిసినా నిన్ను ఇష్టపడుతున్నానంటే నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకో. నువ్వంటే నాకు ఏ మాత్రం ఇష్టం లేనప్పుడు ప్రేమ తొక్క అంటూ ఎందుకు తిరుగుతున్నావు? నేను తిరగట్లేదురా, ఆరాధిస్తున్నాను. ఇంకా అమ్మా! సినం గారు, సినం గారు, సినం గారు, ఎందుకు అరుస్తున్నావే? అమ్మా నా సహి తొక్కినారు సినం గారు. పీక తొక్కినట్టు ఫీల్ అవుతావేంటే? ఏం కాదులే. పీక తొక్కినట్టు ఫీల్ అవుతావేంటే? ఏం కాదులే. ఏటే మేమొచ్చినా నుంచోకుండా కూకనే మాట్లాడుతున్నా? లే, ఇటైపు వచ్చినారేంటి అమ్మాయి గారు? నువ్వు ఎటువైపు వెళ్తున్నావో తెలుసుకుందామని. అర్థం కాలేదా? దీప్తి కాలు తగిలి కింద పడ్డప్పుడు నా మెళ్ళో దేవా కట్టాల్సిన తాళిబొట్టు నీ మెళ్ళో చిచి అనడానికి అసహ్యంగా ఉంది. నీ తాయెత్తుకు చిక్కుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో తెలుసుకుందామని వచ్చాం. దీప్తమ్మాయి గారు కాలు అట్టు పెట్టినందుకు పడ్డాను కానీ కావాలని పడలేదు అమ్మాయి గారు. ఆ తాలిబొట్టు నా మెళ్ళ వేసుకోలేదు. ఏదో అట్ట జరిగిపోనాది. పగిలిపోద్ది తలకాయ. సంగీత్ ఫంక్షన్ అప్పటి నుంచి చూస్తున్నాను. నీ మొహంలో, నీ చూపులో, నీ నడకలో చాలా తేడా వచ్చింది. నీ మనసులో ఎవరున్నారో ఏముందో చెప్పే. ఎవరో అని డొంక తిరుగుడెందుకు? సూటిగా చెప్పవే. నీ గుండెల్లో పెదబాబు ఉన్నాడా లేడా? చెప్పు, చెప్పు. నీ మనసులో దేవా ఉన్నాడా? నిన్నేడే. ఇదేటమ్మా ఇట్ట అడుగుతున్నారు? నా నేటి చెప్పలేను. ఏటో చెప్పకు, నిజం చెప్పు. ఏయ్, పెదబాబుని ఇష్టపడుతున్నావా? ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఆంటీ ఆపండి. చిన్నమ్మ గారు, ఏయ్,
అమ్మ ఫోటో మీద ఒట్టేసి నిజం చెప్పు. నీ మనసులో దేవ ఉన్నాడా లేడా? చెప్పు. చెప్పవే. చెప్పవే, చెప్పు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. మీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్తావా? ఫోటో పగలగొట్టమంటావా? సత్తాను సత్తాను. ప్రమాణం చేయి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. పెదబాబు గారంటే నాకు గౌరవమే కాని ఇట్టము ప్రేమ అట్లాంటివే లేవు. నా మనసులో మా అమ్మ తప్ప ఎవరు లేరమ్మగారు. ఇదే మాట చచ్చేదాకా ఉండాలి. లేదంటే నా చేతిలో చస్తావు. ఏ మేఘవతి పార్వతి, మాకు చిన్న అనుమానం వస్తేనే ఇలా ఉంది. అఖిలక్కకి చిన్న ఆనవాళ్ళు తెలిసినా నీ నరాలు తీసి వీణ వాయిస్తుంది. పెదబాబు ఆలోచన నీ కళ్ళల్లో కనపడ్డా గుడ్లు పీకి గొద్దలకేస్తా. జాగ్రత్త. ఎవరి మీదైనా ఒట్టేసి అబద్ధం చెప్తే వాళ్ళు చచ్చిపోతారంట. అట్లాంటిది చచ్చిపోయిన నీ మీద ఒట్టేసి అబద్ధం చెప్పిన పాపిస్తుందన్నమ్మా. నన్ను క్షమించు. పెదబాబు గారు నా గుండెల్లో ఉన్నారన్న నిజం చెప్తే నన్ను ఈ ఇంట్లో ఉండనేరు. సావ కొడతారో సంపేతారో గాని పెదబాబు గారిని చూడనీయకుండా చేస్తారనే అబద్ధం చెప్పిన. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఆయంఘో పృష్ణిరక్రమే దశనన్మాతరం పునః పితరం జప్పయం శుభః. దేవతాభ్యో నమః. గామావహయామి, స్థాపయామి, పూజయామి.
అమ్మగారు రండి పూజ చేయండి. ఓం ఆయంఘో పృష్టిరక్రమే దశనన్మాతరం పునః పితరం జప్పయం శుభః ఘ్రాన్దేవతాభ్యో నమః గామావహయామి స్థాపయామి పూజయామి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం జ్యోతిర్ధనం వసః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమస్నుతే మైనతేజస్సోమపిబత్సవం పిబత వృత్తః సోమం ధనస్సు సోమినో మఖ్యం దదాత సోమినే నక్రోధ న చ మాచ్చర్యం నరోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్. డాడ్, సడన్ గా ఈ గోమాత పూజ ఎందుకు పెట్టారు? సడన్ గా పెట్టిన పూజ కాదు మహి. వధువు ఇంటి దగ్గర నుండి పసుపు ముద్దతో చేసిన గణపతి ప్రతిమను తీసుకొచ్చే ముందు గోవు పూజ చేస్తారు. ఓ, ఐశ్వర్య చందు పావని ఆంటీ వాళ్ళ ఇంట్లో వినాయకుడు పూజ చేస్తున్నారా. ఓ, పార్వతి వినాయకుడు ప్రతిభ తీసుకురావడానికి వెళ్ళింది. పెదబాబు, వీడికి వాట్సప్ ఫేస్బుక్ అప్డేట్స్ తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు వీడికి. అష్టలక్ష్ముల్లో 2 లక్ష్ములు మా కళ్ళెదురుగానే ఉన్నట్టుంది అమ్మగారు. చంద్రముఖి, ఐశ్వర్య, మీరిద్దరూ కలిసి పసుపు ముద్దతో వినాయకుడి ప్రతిమను చెయ్యాలి. నాకు రాదమ్మా. రాదనకూడదు అమ్మాయి గారు. నన్ను చెప్పినట్టు చేయండి, వస్తాది. అవును చందు, పార్వతి మట్టితో దేవుళ్ళ బొమ్మలు చాలా బాగా తయారు చేస్తుంది. పంతులు గారు, అమ్మా, త్వరగా పూజ చేయించండి. అఖిలాండేశ్వరి వాళ్ళు పార్వతి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గణపతి ప్రతిమను తీసుకుని వెళ్ళాలి కదా. తప్పకుండానమ్మా. కల్పమ్మ. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీనామవత్యవత్. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీ వాచమనియంతదేవ తాం విశ్వరూపా పశురోపదంతే తానో మంత్రేతమూర్తిందహాన దేవాకస్మానవస్తుతైతో యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం. అంటే పెద్దబాబు గారు. పార్వతి, పెద్దబాబు గారు, ఏమైంది పార్వతి? నన్ను తలుచుకుంటున్నావు?
అది పెద్దబాబు గారు మీ పెళ్ళి కదా, నా వల్ల గో పూజలో సమస్య వచ్చినది. ఇంకేటి రావద్దని అమ్మోరికి చెప్తున్నాను. మీరొచ్చినారు. నీ తప్పు ఏది ఉండదు. నువ్వు కావాలని ఏ తప్పు చెయ్యవు. నీకు ఒకటే ముఖ్యం, గట్టం లేని కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న మా సంతోషం. హనుమంతుని మించిన సేవకురాలివి పార్వతి నువ్వు. బాస్, చెప్పండి సార్. గాజులు, చెవికమ్మలు, సింధూరం అవన్నివ్వండి. అలాగే సార్. పార్వతి, నీకు నచ్చింది వేసుకో. అవన్నీ వేసుకున్నాక ఆ అమ్మవారిలా ఉండాలి. పెద్దబాబు గారు అది తీసుకో పార్వతి. బాస్ సార్ చూపించండి. ఇదిగోండి మేడం. తీసుకో పార్వతి. వేరే చూపించండి. ఉన్నాయి సార్, ఇవి చూడండి మేడం. ఇవి ఇంకో మోడల్ అండి. పెద్దబాబు గారు ఈ రంగు తీసుకో, నీకు బాగుంటుంది. అవి ఇచ్చేసేటి. ఓకే సార్. చెవికమ్మలు. బాస్, ఆ చెవి జూకాలు చూపించండి. అలాగే సార్. ఇవి కొత్త మోడల్ సార్. వేసుకొని చూడండి మేడం. ఇవి కొత్త మోడల్ మేడం, చూడండి బాగుంటుంది. బాగున్నాయా? తీసుకో. థ్యాంక్స్ మావా. పెళ్ళికి కూడా పిలుస్తావో లేదో అనుకున్నా. పెళ్లి కార్డు ఇచ్చి ఫ్రెండ్షిప్ నిలబెట్టుకున్నావు. తొక్కేం కాదు. రిసెప్షన్ ఎప్పుడా అని చూస్తారు కానీ పర్సెప్షన్ ఏంటో చూడరా. అసలు ఆ మున్సిపాలిటీ మొహం దాన్ని చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. డైలాగ్స్ వద్దురా, డైరెక్ట్గా చెప్పు. సింపుల్గా చెప్పాలంటే ఘనంగా పెళ్లి చేసుకునేది మా బ్రో, నేను కాదు. అదేంట్రా? ఇటువ్వు.
రేయ్ నీ చేతిలో ఉంది మా బ్రో పెళ్లి కార్డు, నా చేతిలో ఉంది జరగని నా పెళ్లి కార్డు. చలికాలం స్టార్ట్ అయింది కదా, ఇంకొంచెం వెచ్చదనం కావాలరా. రేయ్, ఏం చేస్తున్నారా? అరే బ్రో, అరే మహి, ఏంట్రా ఇది? అరే మహి బ్రో, రేయ్ రేయ్, నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదురా. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం జీవితానికే ప్రమాదకరం. మహి 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 హే, ఏంటే హ! నన్నే కొడతావా? చంపేస్తాను. ఐ విల్ కిల్ యూ. నీకేమైనా పిచ్చారా? పెళ్లి చేసుకుని పచ్చగా ఉండాలని పసుపు పెట్టిన పెళ్లి కార్డులని నేను పంచుతుంటే నువ్వేమో పెళ్లి ఇష్టం లేదని తగలబెట్టేస్తావా? హా? ఇష్టం లేదని డే 1 నుంచి చెప్తే నీకు అర్థం కాదా? కాదు లేదు వద్దు అని మొత్తుకున్నా, చస్తానని బెదిరించి నిశ్చితార్థం జరిపించుకున్నావు. ఇప్పుడు పెళ్లి ఏంటే నాకు ఈ నరకం? అయినా నీకు ఎందుకు ఇష్టం లేదురా? నిజం చెప్పు. నిజమే అని నేను ఒప్పుకునేలా ఒకే ఒక్క సమాధానం చెప్పు. కొన్నింటి కారణాలుండవు, ఇష్టం లేదు అంతే. ఇంట్లో కుక్కను ముద్దు పెట్టుకుంటారు, అలాగే వీధి కుక్కను పెట్టుకుంటారంటే? పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పకు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, అర్థమైందా? అయితే చావు. నువ్వు చస్తేనైనా ఈ పెళ్లి ఆగిపోతుందేమో. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.